హైదరాబాద్లో 3 ప్లాట్లు, మరో 2 ప్లాట్లు. సిద్దిపేటలో 2.17 ఎకరాల వ్యవసాయ భూమి, హ్యూండాయ్ క్రెటా కారు, వోక్స్ వ్యాగన్ కార్, 1,20,00,000 విలువైనటువంటి బంగారం, వజ్రాభరణాలు, 12 లక్షల రూపాయల నగదు, 38 లక్షల రూపాయల బ్యాంకు డిపాజిట్. ఇవి సస్పెండ్ అయినటువంటి సబ్ రిజిస్ట్రార్ తుమ్ముకొమ్మ సుచరిత వద్ద లభించినటువంటి ఆస్తుల చిట్టా. ఇదంతా ఏసీబీ దాడుల్లో అధికారుల చేతికి చిక్కిన ఆస్తుల చిట్టా మాత్రమే. బయటపడని ఆస్తుల వివరాలు ఇంకా చాలానే ఉంటాయని చెప్పి అధికారులు కూడా స్పష్టం చేస్తున్నారు. అవినీతి కేసుల్లో పట్టుబడుతున్న ప్రభుత్వ అధికారులు కానీ వారి ఆస్తులు చూస్తే కానీ కళ్ళు బయర్లు గమ్మడం ఖాయంగా కనిపిస్తుంది. తాజాగా షామీర్పేట మాజీ తహసీల్దార్ జాయింట్ సబ్ రిజిస్ట్రార్ తుమ్మకొమ్మ సుచరిత వ్యవహారం ఇప్పుడు చర్చనీయాంశంగా మారి అవినీతి నిరోధక శాఖ దాడుల్లో ఆమె ఇంట్లో కళ్ళు చెదిరే ఆస్తులు బయటపడ్డాయి. ఇప్పటికే లంచం తీసుకుంటూ పట్టుబడిన సుచరిత ఇప్పుడు ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో కూరుకుపోయారు. ఈమె ఇంట్లో వజ్రాలు, బంగారు ఆభరణాలు, పెద్ద మొత్తంలో నగదు కూడా బయటపడింది. షామీర్పేట మాజీ తహసీల్దార్ జాయింట్ సబ్ రిజిస్ట్రార్ తుమ్మకొమ్మ సుచరితపై అవినీతి నిరోధక శాఖ ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదు చేసింది. 30 ఎకరాల వ్యవసాయ భూమిని వ్యవసాయేతర భూమిగా మార్చేందుకు 30 లక్షల రూపాయలు డిమాండ్ చేసిన సుచరిత 3 లక్షల రూపాయల లంచం తీసుకుంటూ ఏసీబీకి రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డారు. ఈ కేసులో ఇప్పటికే సస్పెండ్ అయిన సుచరిత జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నారు ప్రస్తుతం. షామీర్పేట మాజీ తహసీల్దార్ జాయింట్ సబ్ రిజిస్ట్రార్ తుమ్మకొమ్మ సుచరితపై అవినీతి నిరోధక శాఖ ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదు చేసింది. 30 ఎకరాల వ్యవసాయ భూమిని వ్యవసాయేతర భూమిగా మార్చేందుకు దాదాపుగా 30 లక్షల రూపాయల లంచం డిమాండ్ చేసిన సుచరిత 3 లక్షల రూపాయలని ఇప్పుడు లంచంగా తీసుకుంటూ ఏసీబీకి రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డారు. ఈ కేసులో ఇప్పటికే సస్పెండ్ అయిన సుచరిత ప్రస్తుతం రిమాండ్ కస్టడీలో అయితే ఉన్నారు. ఇక తాజా ఏసీబీ సోదాల్లో సుచరిత భారీగా అక్రమాస్తులు కూడబెట్టినట్టు వెల్లడాయి. సిద్దిపేట జిల్లా మర్కూక్ మండలం దామరకుంట గ్రామంలో దాదాపుగా 2.17 ఎకరాల వ్యవసాయ భూమిని ఏసీబీ అధికారులు ఇప్పటికే గుర్తించారు. ఇక హైదరాబాద్లో పలు ప్రాంతాల్లో 3 ప్లాట్లు, కీసరా, కారాబెట్ గ్రామాల్లో 2 ప్లాట్లు కూడా ఆమె పేరున ఉన్నట్టు అధికారులు అయితే చెప్తున్నారు. ఇక వాహనాల విషయానికి వస్తే ఒక వోక్స్ వ్యాగన్ కారుతో పాటు ఒక హ్యూండాయ్ క్రెటా కారు కూడా ఆమె తీసుకున్నట్టు ఏసీబీ అయితే ఇప్పటికే తెలిపింది. ఇక ఇంట్లో జరిపినటువంటి ఏదైతే సోదాలు ఉన్నాయో ఆ సోదాల్లో దాదాపుగా 1,20,00,000 రూపాయల విలువైనటువంటి బంగారం, వజ్రాభరణాలు లభ్యమై మొత్తంగా 12 లక్షల రూపాయల నగదు, బ్యాంక్ డిపాజిట్ల రూపంలో దాదాపు 38 లక్షల రూపాయలను కూడా ఏసీబీ అధికారులు అయితే స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటివరకు గుర్తించిన ఆస్తుల మొత్తం విలువ ఒక్కసారి మనం ఎస్టిమేట్ చేస్తే నిజంగానే కళ్ళు అనేది బయర్లు గమ్మే అవకాశాలు కనిపిస్తాయి. వీటి విలువ దాదాపు 5,52,465 రూపాయలు అని చెప్పి ఏసీబీ వెల్లడించింది. అయితే ఈ స్థిరాస్తుల మార్కెట్ విలువ అధికారిక అంచనా కంటే ఇంకా ఎక్కువ ఉండే అవకాశం ఉంది అని చెప్పి ఒకవైపు ఏసీబీ అధికారులు అయితే చెప్తున్నారు. ఇంకా ఇప్పటికే పట్టుబడ్డ ఆస్తుల విలువనే ఇది మాత్రం. ఇంకా పట్టుబడని అక్రమాస్తులు మరికొన్ని కోట్ల రూపాయల విలువైనవి ఉండే అవకాశాలు ఉన్నాయని చెప్పి ఇప్పటికే ఏసీబీ అధికారులు అయితే అయితే సుచరిత అక్రమాస్తులపై పూర్తిగా అవినీతి నిరోధక శాఖ అధికారులు పూర్తి స్థాయి విచారణ అయితే కొనసాగిస్తున్నారు. ఈ కేసులో మరిన్ని వివరాలు త్వరలోనే వెల్లడయ్యే అవకాశం అయితే ఉంది. అయితే సుచరిత ప్రస్తుతం జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నారు. ఈ కేసులో న్యాయపరమైన చర్యలు ఎలా ఉంటాయి, ఏసీబీ బృందాలు ఆమెతో సంబంధం ఉన్న వ్యక్తులను కూడా విచారిస్తాయా లేదా, ఆమె అక్రమాస్తుల చిట్టా ఇంకా పెరిగే అవకాశం ఉందని ఒకవైపు ఏసీబీ అధికారులు అయితే చెప్తున్నారు. అవి ఇంకా ఎంతవరకు పెరిగే అవకాశాలు ఉన్నాయనేది
మరికొంతకాలంలో తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి మా బ్యూరో చీఫ్ రాజ్ కుమార్ అందిస్తారు. రాజ్ కుమార్, చెప్పండి. ఇప్పటికే ఒకవైపు ఏసీబీ అధికారులు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికక్కడ రైడ్లు చేస్తూనే ఉన్నారు. చాలామంది లంచగొండే అధికారులు దొరుకుతూనే ఉన్నారు. అయినా కూడా ఇంకా వాళ్ళలో మార్పులు ఎందుకు రావట్లేదు? అంటే ఏసీబీ రైడ్ల వరకే జరిగి తర్వాత వాళ్ళని బెయిల్ పైన బయటకు వస్తున్నందుకు వాళ్ళు లైట్ తీసుకుంటున్నారా, లేకపోతే చట్టాలు ఏమైనా మార్చాల్సిన అవసరం ఉందంటారా? సుచరిత ఇంట్లో జరిపిన సోదాల్లో దాదాపుగా 1,20,00,000 రూపాయల విలువైన బంగారం, వజ్రాభరణాలు లభ్యమయ్యాయి. ఇక 12 లక్షల రూపాయల నగదు, బ్యాంకు డిపాజిట్ల రూపంలో దాదాపు 38 లక్షల రూపాయలు కూడా ఏసీబీ అధికారులు అయితే స్వాధీనం చేసుకున్నారు. మొత్తంగా చూస్తే కనుక ఆమె ఆస్తుల విలువ, ఇప్పటి వరకు బయటపడ్డ ఆస్తుల విలువ మనం చూస్తే 5,05,52,465 రూపాయలు ఉన్నట్టు ఏసీబీ అధికారులు చెప్పారు. ఇక బయటపడని ఆస్తులు చూస్తే ఇంకెన్ని వందల కోట్లు ఉంటాయి అనేది కూడా ఏసీబీ అధికారులు చెప్తున్న లెక్కలకు ఇక్కడ సామాన్య ప్రజలకు కళ్ళు బైర్లు గమ్మే పరిస్థితి పడుతుంది. ఇక దీనిపైన మరింత సమాచారం మా ప్రతినిధి రాజ్ కుమార్ అందిస్తారు. రాజ్ కుమార్, చెప్పండి. ఒకవైపు ఏసీబీ అధికారులు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికక్కడ లంచగొండే అధికారులపైన దాడులు చేస్తున్నా కూడా ఇంకా అధికారులు ఎందుకు మార్పు రావటం లేదు, లేదంటే ఇక్కడ కఠిన శిక్ష వేయట్లేదని వాళ్ళు కూడా లైట్ తీసుకుంటున్న పరిస్థితి ఏమైనా కనిపిస్తుందా? రైట్ రవిచంద్ర, గుడ్ ఆఫ్టర్నూన్. మీరు అడిగారు ఎందుకు మార్పు రావట్లేదు అనే ప్రశ్నకు సమాధానం ఏంటంటే, యాక్చువల్లీ చాలా మంది, ఎక్కువ శాతం ప్రభుత్వ ఉద్యోగులు అందరు కాదు కానీ మెజారిటీ దాదాపు 70 నుంచి 80% మంది అధికారులు అందరూ కూడా అవినీతి కూపంలో చిక్కుకుపోయారు. అంటే ప్రభుత్వ ఉద్యోగం రావడంతోనే ఇక లంచాలు తీసుకోవడమే ప్రారంభిస్తారు కొంతమంది. అంటే వాళ్ళ రక్తంలో నరనరాన జీర్ణించిపోయింది ఈ యొక్క అవినీతి. సో అందుకనే ఎన్నిసార్లు ఈ ఏసీబీ దాడులు జరుగుతున్నప్పటికీ వారంలో దాదాపు 2-3 జరుగుతున్నాయి. ఈ మధ్యలో అయితే చాలా జరిగాయి. దాదాపు డజన్కు పైగా ఈ నెల రోజులలోనే డజన్కు పైగా జరిగినాయి. పెద్ద పెద్ద వాళ్ళు కోట్లలో, లక్షలు కాదు, 50 కోట్లు, 100 కోట్లు, 200 కోట్లు, 1000 కోట్లు. మొన్న నరహరి ఇంట్లో అయితే సోఫాల్లో, సంచులల్లో, బిందెలల్లో, బీరువాల్లో, అంటే ఇక స్థలాలు దొరకట్లేదు వాళ్ళకు డబ్బులు దాచుకోవడానికి. అంత అవినీతి లో కూరుకుపోయినారు ప్రభుత్వ ఉద్యోగులు. సో ఒకవైపు జరుగుతున్నప్పటికీ మరొక వైపు ఇలా లంచాలు తీసుకోవడం అనేది అసలు చాలా మంది ఆశ్చర్యానికి గురవుతున్నారు. సామాన్య ప్రజలు అయితే చేస్తున్నారా లేకపోతే ఇలా కాల్ చేస్తున్నారా అనే అభిప్రాయాన్ని కూడా సామాన్య పౌరులు వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు ఈమె సుచరిత విషయానికి వస్తే ఈమె మేడ్చల్ మల్కాజ్ జిల్లా అమీర్పేట మండలం తహసీల్దార్ గా ఉంటూ జాయింట్ సబ్ రిజిస్ట్రార్ గా పనిచేస్తా ఉంది. సో నిన్న ఆమె ఆల్రెడీ మే 26న ఒక భూమికి సంబంధించిన నాలా కన్వర్షన్ కోసం 30 లక్షల రూపాయలు డిమాండ్ చేస్తే 2 లక్షలు తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా డ్రైవర్ నగేష్తో ఆమె పట్టుబడింది. ఆమె మీద కేసు అయింది. ఆమె లో ఉన్నారు. సో తాజాగా ఆమె ఇంటిపై ఆమె బంధువుల్లో, ఆమె బినాములు, ఎవరైతే ఆమెకు సమీప వాళ్ళు ఉన్నారో వాళ్ళందరి మీద నిన్న ఏసీబీ వాళ్ళు దాడులు చేసినప్పుడు వాళ్ళు కూడా ఆశ్చర్యపోతున్న పరిస్థితి. మార్కెట్ విలువ 5-6 కోట్లు ఉన్నాం మనం. మామూలుగా అయితే 5-6 కోట్లు ఉన్నాయి కానీ పత్రాల విలువ ఇది బహిరంగ మార్కెట్ లో 30 కోట్లు, 50 కోట్లు, 100 కోట్లు. ఎందుకంటే స్థలాలు ఒకప్పుడు 10 ఏళ్ల క్రితం, 20 ఏళ్ల క్రితం వేలల్లో ఉన్న గజం ఇవాళ కోట్లలో అయింది. కాబట్టి వాళ్ళ అధికారాన్ని ఉపయోగించుకొని అధికార దుర్వినియోగానికి డైరెక్ట్ కొంతమంది డబ్బులు తీసుకుంటే, మరికొంతమంది ల్యాండ్కి చాలా వాల్యూ ఉంది కాబట్టి నాకు 1 ఎకరం ఇవ్వండి, నాకు 2 ఎకరాలు ఇవ్వండి, లేదా సిటీలో అయితే ఒక ఫ్లాట్ ఇవ్వండి, ఇలా ఫ్లాట్ ఇస్తే, ఎకరం ఇస్తే, స్థలం ఇస్తే సంతకాలు పెట్టడం లేదా ఆపడం, ఇలా లెక్కకు మించిన ఆస్తులు. ఇప్పుడు అధికారులు గుర్తించినవి కొన్ని అయితే ఇంకా ఏసీబీ అధికారులు వాళ్ళ దృష్టికి రానివి, లీగల్ గా పత్రాలు లేనివి ఇంకెన్ని ఉంటాయి రవిచంద్ర, చాలా ఉన్నాయి. సో ఎంత చేసినా కూడా వీళ్ళలో మార్పు రావట్లేదు. ఎందుకంటే ఆ సర్వీసు లో ప్రారంభమై వాళ్ళు రిటైర్డ్ అయ్యేదాకా దొరికితే దొంగలు, దొరకపోతే దొరలు. అదే అందరు ఇలా చేస్తున్నారని కాదు, కొంతమంది నీతి నిజాయితీతో పనిచేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. కానీ ఇలాంటి వాళ్ళ ద్వారా ప్రభుత్వ వ్యవస్థకే
ఒక పెద్ద చెడ్డ పేరు వస్తుంది, కళంకంగా మారుతుంది. ఎన్ని రైడ్స్ చేసినా కూడా ఈ మార్పు అయితే రావట్లేదు, మనం స్పష్టంగా చూస్తున్నాం. రాజ్ కుమార్ ఒకవైపు ఏసీబీ అధికారులు ఎవరైనా లంచం అడిగితే ఇమ్మీడియట్గా మాకు కాల్ చేయండి అని చెప్పి పదే పదే ఒక నెంబర్లను కూడా డిస్ప్లే చేస్తున్నారు. కానీ ఇక్కడ ముఖ్యంగా మారాల్సింది అక్కడ అధికారుల లేదంటే ప్రజల, ఎందుకంటే ప్రజలు తమ పనులు తొందరగా అవుతాయని చెప్పి ఎప్పుడైతే లంచం ఇస్తున్నారో అప్పుడే అధికారులు కూడా లంచం తీసుకుంటున్నారు. బహిరంగంగా ఇది లంచం తీసుకునే వ్యాపారంగా మారిపోయింది పూర్తిగా. ఇక్కడ ప్రజలు కూడా మారాల్సిన అవసరం ఏమన్నా ఉందంటారా? ఖచ్చితంగా. ఎందుకంటే ఇప్పుడు మనం కొన్ని వేరే దేశాల్లో, అభివృద్ధి చెందుతున్న దేశాల్లో మనం చూస్తాం, ప్రజలు చాలా రెస్పాన్సిబిలిటీగా ఉంటారు. వాళ్ళు ఎంత ఆలస్యమైనా రూల్స్ ప్రకారం వెళ్తారు. సో ప్రజలు అలా బాధ్యతాయుతంగా ఉంటే సిటిజన్స్, అధికారులు కూడా మార్పు వస్తుంది. ఎందుకంటే ప్రజలు ఇస్తున్నారు, వాళ్ళు తీసుకుంటున్నారు. నా పని తొందరగా అర్జెంట్ కావాలి, లేదంటే దాంట్లో ఏదో ఒక లూప్ హోల్ ఉంది, అసలు అది యాక్చువల్గా రూల్స్ ప్రకారం పోతే ఆ పని కాదు, టేబుల్ కింద నుంచి డబ్బులు ఇస్తే పని అవుతుంది. అంటే ఇటు ప్రజల నుంచి మొదటగా రావాలి. నేను లంచం ఇవ్వను, టోల్ ఫ్రీ నంబర్ ఇచ్చారు యాక్చువల్లీ 1064, ఎంతమంది వాడుకుంటున్నారు. ఈ మధ్యలో కొంతమంది ఏసీబీ అధికారులు, పై ఆఫీసర్లు కొంచెం స్ట్రిక్ట్ గా ఉండి వాళ్ళు కొంచెం అగ్రెసివ్ గా పనిచేసి బయటపడతాయి. మళ్ళీ కొన్ని రోజులకు ఇప్పుడున్న ఏసీబీ పై ఆఫీసర్లు ఎవరెవరు ఒత్తిడి తీసుకొచ్చి ఆయన ట్రాన్స్ఫర్ చేస్తారు, మళ్ళీ ఎవరెవరు వస్తారు, మళ్ళీ శరమాములే, మళ్ళీ ఎప్పుడో సంవత్సరానికి 6 నెలలకు చూస్తాం. సో ప్రజల్లో గనక మార్పు వస్తే, ఏ వ్యవస్థలో అయినా ప్రజల్లో మార్పు వస్తే, వ్యవస్థలో ఎక్కువ మార్పులు వస్తే అధికారులు కూడా రెస్పాన్సిబిలిటీ, ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ జీతాలు తీసుకుంటున్నారు కదా, 1,00,000, 1,50,000, 2,00,000, 5,00,000 జీతాలు తీసుకుంటున్నారు, బెనిఫిట్ తీసుకుంటున్నప్పుడు మళ్ళీ మనం లంచం ఎందుకు ఇవ్వాలి? సరే 10 రోజులు కాదు 20 రోజులు కానివ్వండి, ఆ పని కావడానికి రూల్స్ ప్రకారం ఒక సర్టిఫికేట్ తీసుకోవడానికి 15 రోజులు పడుతుంది. కానీ ఇతనికి ఆ 15 రోజులు టైం లేదు, లాస్ట్ మినిట్ లో వస్తాడు, సార్ రేపే అర్జెంట్ సార్, మీకు ఎంత కావాలంటే అంత ఇస్తా, 1000, 2000, 5000, 10,000. సో ఇప్పుడు వాళ్ళు కూడా ఫ్రీగా వస్తున్నాయి కదా డబ్బులు అని అలవాటు పడ్డారు. సో ఇది నిజంగా చెప్పాలంటే ఫస్ట్ ప్రజల నుంచి రావాలి. ఫ్రీగా వస్తే ఎవడు వద్దన్నాడు, నాకు వద్దులే లంచం అనేటోళ్ళు ఎంతమంది ఉన్నారు. కానీ ఇచ్చేవాడు ఆగిపోతే, నేను ఇవ్వను మీరు జీతాలు తీసుకుంటున్నారు అని ప్రజలు కనుక బీచ్ నుంచి కూర్చొని నాకు పని ఆలస్యమైనా పర్వాలేదు అని కనుక పౌరుల నుంచి వెళ్ళి కనుక ఈ బాధ్యత పెరిగితే నిజంగా అధికారులు కూడా మార్పు వస్తుంది, భయం పెరుగుతుంది. ఇన్ని దాడులు జరుగుతున్నా కూడా మళ్ళీ తీసుకుంటున్నారు అంటే దానికి అర్థమైంది ఎంత మంది ఉన్నారు, ఎన్ని లక్షల, ఎంత శాతం ఉందో మనకు స్పష్టంగా అర్థమవుతుంది. అంటే భయం లేదు. వెళ్తారు, జైల్లోకి వెళ్తారు, 14 రోజులు రిమాండ్ అంటారు, ఒక లాయర్ని పెట్టుకుంటారు, మళ్ళీ బయటకు వస్తారు, మళ్ళీ ఫైర్ చేస్తారు. మన ఈ మధ్యలో స్పెషల్ స్టోరీ కూడా చేశాం. మళ్ళీ వస్తారు, ఎవరినో ఒకరిని పట్టుకుంటారు, ఇంకా ప్రమోషన్స్ కూడా వస్తున్నట్టుగా మనం వింటున్నాం. సో ఇలాంటి ఈ అవినీతి వ్యవస్థలో నిజంగా మీరు అన్నట్టుగా మొదట మారాల్సింది సాధారణ ప్రజలే, సామాన్య ప్రజలే. అంటే రాజ్ కుమార్, ముఖ్యంగా మనం చూసుకుంటే గనక ఇటు ముఖ్యంగా ఏ ఆఫీస్లోకి వెళ్ళినా కూడా లంచగొండే అధికారులు ఎక్కడైనా మనకు కనిపిస్తుంటారు. అయితే అక్కడే ఏసీబీ అధికారులు దాడులు చేసిన వీళ్ళలో మార్పులు రావట్లేదు కాబట్టి అలా అక్కడ ఏదైనా బోర్డులు ఏమైనా డిస్ప్లే చేసి లంచాలు అడిగితే ఈ నెంబర్కి కాల్ చేయండి అని ఎక్కడైనా ఆఫీసులలో బోర్డులు ఏర్పాటు చేస్తే గనక ఇవేమైనా ఆగే అవకాశాలు ఉన్నాయి. దీని దిశగా ఏమైనా ఏసీబీ ప్రయత్నాలు చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది. వాస్తవానికి మీరు అడిగిన దానికి ఆల్రెడీ కొన్ని ఆఫీసులలో కొన్ని ఉన్నాయి, అక్కడక్కడ ఉన్నాయి, మొత్తం అన్ని ఆఫీసులలో లేవు. కానీ అక్కడక్కడ ఏదన్నా ఇలాంటి కేసులు వచ్చినప్పుడు లేదా కొంచెం ఏసీబీలోనే మంచి అధికారులు ఉన్నప్పుడు వాళ్ళు ఇన్షియేట్ తీసుకొని కొన్ని గవర్నమెంట్ ఆఫీసులలో ఎంఆర్ఓ కావచ్చు, లేకపోతే ఎండిఓ కావచ్చు, లేకపోతే ఇంకా కొన్ని బ్యాంకుల దగ్గర ఇక్కడక్కడ పెడతారు రాష్ట్ర పరిధిలో ఉన్న శాఖల్లో. సో అలాంటప్పుడు కొన్ని జరుగుతూ ఉన్నాయి. కానీ ఇన్ని బోర్డులు వాళ్ళు ఇప్పుడు మేము ఎస్సీబీ అధికారులు కూడా అడగడం జరిగింది, కొంతమంది కలిసినా కూడా, సార్ ఎందుకు చేయట్లంటే అంటే ప్రజల నుంచి రెస్పాన్స్ రానప్పుడు మేము ఏం చేయాలి, మేము బోర్డులు పెడుతున్నాం కొన్ని దగ్గర, టోల్ ఫ్రీ నంబర్ ఇస్తున్నాం, వాట్సాప్ నంబర్ కూడా ఉంది 9440446106, మీరు వాట్సాప్ చేయండి అంటున్నారు. ప్రజలు చేయనప్పుడు మేమేం చేయాలి? ఎవరో ఒకరు 2 సార్లు 3 సార్లు 4 సార్లు బాగా సతాయించినప్పుడు, డబ్బులు ఎత్తినప్పుడు మాత్రమే మాకు ఫోన్లు వస్తున్నాయి. కానీ జనరల్ గా 500, 1000, 2000, 3000 అర్జెంట్ పని చేయించుకుంటున్నారు. కాబట్టి ఏసీబీ అధికారులు కూడా చెప్తున్నారు ప్రజల్లో నుంచి కూడా కొంచెం రెస్పాన్స్ రావాలి. సో మీరు అన్నట్టుగా కొన్ని శాఖల్లోనే బోర్డులు ఉన్నాయి, అన్ని చోట్ల లేవు. కాబట్టి ప్రతి ఆఫీసులో, ప్రతి గవర్నమెంట్ ఆఫీసులో కనుక ఒక బోర్డు కనుక డిసిప్లే చేస్తే, కొన్నిట్లలో ఉన్నాయి, కొన్నిట్లో లేవు, చాలా లేవు. కాబట్టి ప్రతి ఆఫీసులో కనుక టోల్ ఫ్రీ నంబరు, వాట్సాప్ నంబరు,
మీరు అన్నట్టుగా బోర్డులు కనుక డిసిప్లే చేస్తే కొంత భయం అన్న వస్తుంది. అరే ఎవడన్నా ఫోన్ చేస్తారా కోపం వచ్చి అనవసరంగా ఎందుకు వీని సతాయించద్దు. మనం చూస్తాం మన ఒక రాష్ట్రంలో నార్త్ ఇండియాలో ఒక అతను రైతు తన భూమి కోసం అడిగితే అతను ఇవ్వకపోతే కోపం వచ్చి ఇక తట్టుకోలేక చెప్పుతోని కొట్టాడు. అంటే అతని దగ్గర డబ్బులు లేవు మరి ఇద్దామంటే. చాలా ఆయన ముసలాయనే ఏం చేస్తాడు, ఇక ఆగ్రహం వచ్చింది చెప్పుతోని కొట్టాడు. కొంతమంది మనం ఇక్కడ హైదరాబాద్ లో చూసుకున్నాం, ఒక ఆయనే తన ల్యాండ్ కోసమే ఇదే ఎంఆర్ఓ మళ్ళీ అడిగితే ఆమె ఎందుకు చేయట్లేదు, డబ్బులు ఎక్కువ అడుగుతుంది, తీసుకుపోయి పెట్రోల్ ఆమె మీద పోసిన సంఘటన. సో ఇలా అక్కడక్కడ ప్రజల్లో కొంత ఆగ్రహం వస్తుంది, కానీ అది కొద్ది శాతం మందికి. ఎందుకులే నాకెందుకులే, ఇప్పుడు ఆయన పట్టిస్తే ఫోన్ చేస్తే మళ్ళీ నేను కోర్టుకు వెళ్ళాలి, రోజు తిరగాలి, ఆ పోలీసు వాళ్ళు వదిలిపెట్టారు, మళ్ళీ వాడేమన్నా నన్ను చేస్తాడు, నా కుటుంబం మీద దాడులు చేస్తాడు, ఎందుకు అనవసరంగా 500 1000 రూపాయలు పోతామే, నాకు పని అయిద్ది కదా అని ప్రజలు ఆలోచిస్తున్నారు. అధికారులు కూడా అలానే తయారయ్యారు. సో ఖచ్చితంగా బోర్డులు పెడితే ఒక కనీసం ఒక 10% అన్నా 20% అన్నా అవేర్నెస్ కావచ్చు. ఇప్పుడున్న యూత్ కూడా దృష్టి పెట్టాలని చాలా మంది అధికారులు కోరుతున్నారు. యూత్ ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా ఫైర్ అవుతున్నారు, అది ఇది అని. మరి ఇక్కడికి వచ్చేసరికి ఈ జెన్జీ ఏదైతే ఉన్నారో కనీసం విలువల మార్పు రావాలి. పాత తరం పక్కన పెడితే కొత్త తరం అన్న ఏసీబీ అధికారులకు మీరు ఏసీబీ అధికారులకు సమాచారం ఇవ్వండి. ఎవరైనా లంచం అడిగితే భయపడొద్దు, మేము మీకు ఉన్నామని కొంతమంది ఏసీబీ అధికారులు చెప్తున్నారు. కానీ ఖచ్చితంగా డిసిప్లిన్ బస్ స్టాండ్లలో, రైల్వే స్టేషన్లో, ఆ తర్వాత ప్రభుత్వ కార్యాలయాల్లో కనుక ఈ బోర్డ్స్ కనుక పెడితే నిజంగా కొంత మార్పు అయితే రావచ్చు. థ్యాంక్ యూ రాజ్ కుమార్.